ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులైన సహోదరులకు సహోదరులకు ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక చిన్న వర్తమానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను. క్రైస్తవ జీవితం అనేది సాధారణమైనదేం కాదు. ఒక నిజమైన క్రైస్తవునిగా మనం బ్రతకటానికి క్రీస్తు ఆశించిన జీవితాన్ని మనం గడపాలి అంటే అది అంత తేలికైంది కాదు అని మనం తెలుసుకోవాలి మొదట. పిల్లరా, ఎందుకు అంటే యేసు ప్రభువారు మరి భూమి మీద ఉన్నప్పుడు, అలాగే అనేక మంది భక్తులు ఉన్నప్పుడు కూడా వారు జీవించిన జీవితాలు చాలా సవాలుతో కూడిన జీవితాలు భూమి మీద వారు గడిపారు, మనం చూసాం. కాబట్టి మనకు బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే శత్రువులు మనకు 3 రకాలుగా శత్రువులు ఉంటారు అని మనం తెలుసుకోవాలి. ఈ భూమి మీద మనల్ని ఎప్పుడూ ఎదిరించడానికి 3 రకాలుగా శత్రువు ఈ భూమి మీద మనల్ని వెంటాడుతుంది. ఏమిటి ఆ శత్రువులని మనం ఆలోచన చేస్తే, ఒకటి ది ఫ్లెష్, మన శరీరం. 2 ద వరల్డ్, మన చుట్టూ ఉన్న ఈ లోకము. 3 ద డెవిల్, సాతాన్. ఈ 3 కూడా మన శత్రువులు. ఒక వ్యక్తి నమ్మి బాప్తిస్మం పొంది నా తరువాత అతడు లేదా ఆమె, ఆ వ్యక్తి బ్రతికినంత కాలం యుద్ధరంగంలో ఉండాల్సిన అలాంటి జీవితాన్ని గడపాలి. దాన్ని మనం ఏమన్నామంటే, మన ముందున్న పెద్దలు ఆత్మీయ పోరాటం అన్నారు. కాబట్టి పోరాటం అనేది ఎప్పుడు మనకి ప్రారంభమవుతుందంటే, ఒక వ్యక్తి నమ్మి బాప్తిస్మం పొందిన తర్వాత నుంచే ఈ పోరాటం. ఎప్పటి వరకు ఉంటుంది ఈ పోరాటం అని ఆలోచన చేస్తే, బ్రతికినంత కాలం ఈ పోరాటంలో మనం పోరాడవలసిన వారమే. కాబట్టి ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలం 3 రకాల ప్రమాదాలు ఎప్పుడు మనం వాటిని జాగ్రత్తగా చూసుకోవలసిందే. మొదటిది మనం ఆలోచన చేస్తే, ఈ లోకము అనేది మొదటి మనం జాగ్రత్త పడవలసిన విషయం ఈ లోకం. అందుకనే యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-17 వచనాలు మనం చూస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకము దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. పిల్లరా, కాబట్టి మొదట మన శత్రువు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఈ లోకమే మనకు శత్రువు. అంటే లోకము అనే మాటను మనం ఆలోచన చేసినప్పుడు, లోకము అంటే దాని అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ లోకములో ఉన్న వస్తువాహనాలు, మెటీరియల్ థింగ్స్, భౌతికమైన మనం కోరుకునే కొన్ని వస్తువులు, ఫిజికల్ థింగ్స్, కొన్ని సోషల్ ఫ్యాక్టర్స్ ఈ సమాజంలో జరిగేవి మనం కావాలని కోరుకుంటాం. అవన్నీ కూడా ఏం చేస్తాయంటే, దేవుని ప్రేమ నుంచి మనం దూరం అయిపోవటానికి కారణాలు అవుతాయి. పిల్లరా, కాబట్టి దేవునిలో మనము నిలిచి ఉండటానికి ఆటంకపరిచేవి, మనల్ని మన మీద దాడి చేసేవి
ఈ లోకములో ఉన్నాయి. అందుకనే దేవుని కంటే అమితంగా మనం దేన్నైతే ప్రేమిస్తామో దాన్ని పౌలు భక్తుడు ఒకానొక చోట విగ్రహముతో పోల్చాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, మరి నేనేమి విగ్రహారాధన చేయట్లేదు అనుకుంటాం. కానీ విగ్రహం అనేది దేవుని కంటే మనం దేన్నైతే అమితంగా ప్రేమిస్తామో దాన్ని విగ్రహం అన్నాం. పిల్లరా, కాబట్టి మెటీరియల్ థింగ్స్ అనేవి, అలాగే మనలో ఉన్న కొన్ని మరి మనం ఆశించే కొన్ని భౌతికమైన కోరికలు, అలాగే ఈ సమాజంలో కొన్ని మనం ఆశించే స్టేటస్, కొంచెం స్టేటస్గా ఉండాలి, లేకపోతే నేను మంచి పదవులు నాకు కావాలి, ఇలా రకరకాలుగా మనం ఆశపడుతుంటాం. కానీ అవి ఎంతవరకు అంటే వాక్యానుసారంగా మనం ఆశపడినంత వరకు మనకు ఏమీ ప్రమాదం జరగదు. కానీ ఎప్పుడైతే వాక్యానికి విరుద్ధంగా అతీతంగా మనం వెళ్ళి మనం వాటిని కోరుకొని వాటి కొరకు మాత్రమే ప్రాకులాడగలిగినప్పుడు ఖచ్చితంగా మనం ప్రమాదంలో పడతాం. దాని నుంచి మనం దాంట్లో ఇరుక్కుపోతాం. దాంట్లోంచి బయటికి రావటం అనేది తర్వాత చాలా కష్టతరం అయిపోతుంది. చివరికి ప్రభువుకి మనం దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది పిల్లరా. కాబట్టి ఈ మొదటి శత్రువు ఈ లోకమును జయించాలి. మనం దాని కొరకు ఏం చేయాలి అనేది మనము ఆలోచన చేయాలి. రెండవ శత్రువు ఎవరు అని మనం ఆలోచన చేస్తే మన శరీరమే. ఇందాక నేను చెప్పాను, లోకము అంటే మన చుట్టూ ఉన్నది. ఇట్ ఇస్ ద ఎనిమీ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్నది. కానీ ఇప్పుడు రెండవది శరీరం, మనలో ఉన్నది. ఎనిమీ విత్ ఇన్ అస్. ఇప్పుడు శత్రువు ఎక్కడ ఉన్నాడు అంటే మనలోనే ఉన్నాడు. ఇందాక లోకములో శత్రువు ఎలా ఉన్నాడంటే మన చుట్టూ ఉంటాడు. కానీ ఇప్పుడు శత్రువు ఎక్కడ ఉన్నాడంటే మనలో ఉంటాడు. అందుకనే పౌలు భక్తుడు కానీ మనం నూతన నిబంధనలో కొన్ని మనం వచ్చిన భాగాలు మనం చూసినప్పుడు దాంట్లో మనం తెలుసుకొనవలసిన విషయం ఏంటంటే, కొన్ని చోట్ల ఇలా వ్రాయబడింది, నాయందు అనగా రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుతున్నాను. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలనేది చెయ్యవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చెయ్యగోరు మేలు చెయ్యక చెయ్యగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసినడలా దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చెయ్యగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదన్న ఒక నియమము నాకు కనబడుచున్నది. ఇలా పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, ఒక మాట చెప్తూ, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించును అనే ఒక మాట చెప్పాడు. పిల్లరా, మరణములకు లోనగు శరీరము. పిల్లరా, మనం శరీరం ఈ దినాల్లో మనుషులు, మరొక రకంగా చెప్పాలంటే విశ్వాసులమైన మనం భయంకరమైన శరీర కోరికలతో బ్రతుకుతున్నామని చెప్పటంలో ఏమీ కూడా మనం దాన్ని మరొక రకంగా ఏమి చెప్పుకోవాల్సిన అవసరం లేదు పిల్లరా. కాబట్టి శరీరము అనే ఈ యొక్క శత్రువు మనలోనే ఉంది. అందుకని దాన్ని జయించాలి అన్నప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, వాటిని మనం జయించగలిగే ఆత్మశక్తిని మనం పొందుకోవాలి. ఏమిటి శరీరం? మనలో ఉన్న శత్రువు, శరీరం అనే శత్రువు ఏంటంటే స్వార్థం, సెల్ఫ్ సెంటర్డ్నెస్. అన్ని స్వార్థపరమైన కోరికలతో బ్రతకటం. చాలాసార్లు మనం అన్నీ అనుకుంటాం, నేను చక్కగా బైబిల్ చదువుతున్నాను, దేవుని సన్నిధికి ప్రతిరోజు వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, భక్తిగా ఉంటున్నాను అనుకుంటాం. కానీ స్వార్థపరమైన కోరికలు అవి శరీర సంబంధమైనవని, అవి శత్రువు అని మనం గ్రహించలేని స్థితిలో చాలాసార్లు ఉంటాయి. సెల్ఫ్ సెంటర్నెస్, స్వార్థపరమైనవి. అంతేకాదు
సెల్ఫ్ గ్రాటిఫైయింగ్ డిజైర్స్ ఆఫ్ అవర్ ఫిజికల్ బాడీస్. మన భౌతికమైన కోరికల్ని మనం వాటిని నెరవేర్చుకోవటానికి వాటి కొరకు మనం పడే ప్రాకులాట, అనేక రకాల భౌతికమైన మన శరీర కోరికల కొరకు మనం ప్రాకులాడతాం. వాటిని జయించలేని స్థితిలో ఉన్నాం ప్రస్తుతం పిల్లారా. కాబట్టి మనం తెలుసుకునవలసిన విషయం ఏంటంటే, పౌలు గారు అన్నట్లు ద లా ఆఫ్ సిన్ అన్నాడు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనాన్ని చెప్తూ ఆయన ద లా ఆఫ్ సిన్ అన్నాడు. కాబట్టి ఒక నియమము అన్నాడు, పాప నియమము నాకు మనము లోబడక అన్నాడు. పిల్లరా, మనం పాప నియమాలకి లోబడకూడదు. వాటికి వ్యతిరేకంగా మనం జాగ్రత్తగా దానికి వ్యతిరేకంగా మనం బ్రతకటం నేర్చుకోవాలి. ఇది రెండవ శత్రువు. అయితే ఏదైతే పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపిస్తుందో, ఈ శరీరం అనేది ఏం చేస్తుందంటే దాన్ని వ్యతిరేకిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపించిన దాన్ని గనక మనం చేయగలిగినట్లయితే శరీరం అనే ఈ సాతాను ఆ శత్రువుని మనం జయించగలుగుతాం పిల్లరా. కాబట్టి నూతన జీవితాన్ని మనం చక్కగా కొనసాగించుకోవటానికి ఆ శరీరం అనే ఆ యొక్క కోరికలను మనం జయించాలి అనేది మనం తెలుసుకోవలసిన విషయం. దాన్ని ఎలా జయించగలుగుతామంటే పరిశుద్ధాత్మ నడిపింపుని మనం నేర్చుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ నడిపింపుని మనం ఎప్పుడైతే దాని ప్రకారము నడవగలుగుతామో వాటిని జయించగలుగుతాం. మూడవది శత్రువు ద డెవిల్, సాతాని. ఇది మనకు పైనుంది. ఇట్స్ అబోవ్, ద ఎనిమీ అబోవ్ అస్. కాబట్టి మొదటిది ద ఎనిమీ అరౌండ్ అస్, లోకం. రెండవది ద ఎనిమీ విదిన్ అస్, మన శరీరం. మూడవది ద ఎనిమీ అబోవ్ అస్, మన పైనున్న సాతాన్. కాబట్టి సాతాన్ ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడు అని ఆలోచన చేస్తే పేతురు రాసిన పత్రికలో చక్కగా పేతురు రాసిన మొదటి పత్రిక మరి 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవనిని మిరింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు అని స్పష్టంగా వ్రాయబడింది. అంతేకాదు ఆ శత్రువుని ఏం చెప్పారు దేవుని వాక్యం అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనములో ద ఫాదర్ ఆఫ్ లైస్, అబద్ధములకు జనకుడు. పిల్లరా, ప్రస్తుతము సమాజంలో విశ్వాసంలో కానీ సేవకుల్లో భయంకరమైన అబద్ధాలు, ఎదటి వారికి కీడు కలిగించే మాటలు, ఎదటి వారి ఆత్మీయ జీవితానికి పతనానికి వెళ్ళే మాటలు, అబద్ధాలు, వారి స్వార్థం కోసం ఎదటి వాళ్ళ మీద అబద్ధాలు చెప్పుకునే స్థితి అతి భయంకరంగా విస్తరించి ఉంది, అందరిలో ఉంది. దాన్ని జయించలేనప్పుడు మనం పతనమైపోతాము అనేది నిశ్చయముగా మనం గ్రహించాలి. కాబట్టి ఆ శత్రువు ఎలా చేస్తున్నాడు అంటే, మనలో ఉన్న ప్రేమను కావచ్చు, దేవుని మీద విశ్వాసాన్ని కావచ్చు, వాటిని అవి తరిగిపోయేటట్లు చూస్తానికి వాడు ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు. అందుకని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే దాంట్లో ఏమని దేవుడు చెప్తున్నాడు, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని చెప్పాడు. పిల్లరా, ఎప్పుడైతే మనం
అపవాదిని ఎదిరించగలిగే ఆత్మతో మనం నడిపించగలుగుతామో అప్పుడే వీటిని జయించగలుగుతాం. సాతాను చాలా కుతంత్రాలతో మనం అనుకున్నట్లు మనం భక్తిగా ఉన్నాము అనే భ్రమలో పెట్టి అనేక రకాల మరి ఈ వాని చేష్టలు. సాతాను అబద్ధమునకు జనకుడు. ప్రతిదీ మన స్వార్థం కోసం ఎదట వారి మీద పలికే అబద్ధాలు, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టే అబద్ధాలు, అవి సాతాను నుంచి వచ్చేవి. అంటే మనం ఓడిపోయి బ్రతుకుతున్నాం, సాతాను మందీలుగా ఉండి బ్రతుకుతున్నాం. ఇలా వాటిలో నుంచి బయటికి రాగలగాలి అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి వీటన్నిటిని జయించటం ఎలాగూ అనేది మనం ఆలోచన చేసినప్పుడు ఇంకొక మాట మనం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు అని చెప్పాడు. పిల్లరా, ద హోలీ స్పిరిట్ who is in you is greater than who is in the world. The Holy Spirit, he అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ, he who is in you, పరిశుద్ధాత్మ, is greater than he. ఇక్కడ he ఎవరు అంటే సాతాను. who is in the world. కాబట్టి మీలో ఉన్నవాడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ, మనము ఆత్మ చేత నింపబడి నడిపించగలిగినప్పుడు ప్రియులారా ఈ లోకములో ఉన్న వాటిని మనం ఎదిరించగలుగుతాం. మనలో ఉన్న మన శరీరాన్ని జయించగలుగుతాం. శత్రువైన సాతాను యొక్క వాడి కుతంత్రాలు, వాడి మార్గములో మనం నడవకుండా మనం తప్పించుకోగలుగుతాం. కాబట్టి ఒకటి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, సాతాను చాలా తెలివిగలవాడు. మనం అనుకోవచ్చు మనం దేనికి పనికిరాం, మనం పరిశుద్ధాత్మ చేత నడిపించబడినప్పుడు, మనం కేవలం ఏదో తెలివితేటలతో ఉన్నప్పుడు మనం వ్యర్థమైపోతాం. అయితే సాతాను ఇక్కడ గురించి ఒక మాట చెప్పాలి. ద డెవిల్ డస్ నాట్ మైండ్ యువర్ కమిట్మెంట్స్. మనం వీటిని జయించటానికి కొన్ని తీర్మానాలు తీసుకుంటాం. ఖచ్చితంగా మనం కొన్ని కమిట్మెంట్స్ తీసుకోవాలి, కొన్ని తీర్మానాలు తీసుకోవాలి. తీసుకున్నప్పుడే ఈ లోకాన్ని జయించగలుగుతాం, లోకములో ఉన్న వాటిని, మనలో ఉన్న శరీర కోరికలను జయించగలుగుతాం, మన పైనున్న సాతాను నుంచి వచ్చే వాడి పన్నాగములో పడకుండా తప్పించుకోగలుగుతాం. అందుకనే ద డెవిల్ డస్ నాట్ మైండ్ యువర్ కమిట్మెంట్స్ యాజ్ లాంగ్ యాజ్ యు డోంట్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్. అంటే ఎప్పుడైతే ఒక మంచి తీర్మానం తీసుకొని, ఇదిగో నేను శరీర సంబంధమైన ఈ లోకం ఆశల మీద ఎక్కువగా నేను లోకాశలకు లోనవుతున్నాను, వాటిని జయించాలి, అలాగే నాలో ఉన్న శరీరాన్ని జయించలేకపోతున్నాను, దాన్ని జయించాలి, సాతాను యొక్క వాటి చెరలో నుంచి తప్పించుకోలేకపోతున్నా, వాటిని జయించాలి. కాబట్టి కొన్ని తీర్మానాలు తీసుకోవటం వలన ప్రయోజనం ఏమి లేదు. తీసుకున్నంత మాత్రాన వాడిని ఏమి చేయడు. ఎప్పుడైతే వాటిని మనము ఆచరణలో పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు సాతాను వాడు పట్టించుకుంటాడు. పిల్లరా, అయితే మనం ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అపవాదిని ఎదురించుడి అన్నాడు. రెసిస్ట్ ద డెవిల్. పిల్లరా, అప్పుడు మనం విజయాన్ని పొందుకుంటాము. కాబట్టి పిల్లరా, బ్రతికినంత కాలము శత్రువులు ఒకటి, ఇట్ ఈస్ అరౌండ్ అస్, ఎనిమీ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్న లోకమే శత్రువు. ద ఎనిమీ విత్ ఇన్ అస్, మన శరీరమే శత్రువు. ద ఎనిమీ అబోవ్ అస్, మన పైనున్న సాతాను వాడే శత్రువు. ఈ మూడిటిని మనం ఎప్పుడూ జాగ్రత్తగా గమనించి దానిలో పడకుండా మనం తప్పించుకోగలగాలి అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. దేవుని వాక్యాన్ని అనుదినం ధ్యానం చేసుకోవాలి. కనిపెట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని శక్తితో నింపబడతాం, దేవుని జ్ఞానంతో నింపబడతాం, వాటి నుంచి తప్పించుకోగలుగుతాం, ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకగలుగుతాం. అలాగూ బ్రతికి ప్రభు ఆశీర్వాదములు పొందుకున్నట్లు దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.
థ్యాంక్ యూ.